ఇది ఈ నెల ఏందో అసలుకి దేవుడిది పుట్టినరోజు సెలబ్రేషన్ క్రిస్మస్ ది నెల చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటే ఒక ఎన్ని రోజులు ఇవాళ ఎన్నో తారీఖు 10 రోజులు ఓవర్గా జ్వరాలకి బాగలేక అలానే గడిచిపోయిందండి. ఎంత టైం వేస్ట్ అయిపోయింది. బట్టలు షాపింగ్ చేద్దాం బాబు పని వచ్చామన్నా కానీ మా ఆయన ఒప్పుకోలేదు. అసలుకి నాకు నచ్చలేదండి. ఎందుకంటే షాపింగ్ చేయడానికి అంతా మనీ అంతా అరేంజ్ చేసుకొని రెడీ పెట్టుకొని ఉన్నాను. ఆ డబ్బులంతా భూమ్ జరాలకి అన్నిటికీ చేసుకున్నాక వీటన్నిటికీ అయిపోయినాయి అన్నమాట. తర్వాత అయినా ఉన్నాయి కానీ ఆ ఫీలింగ్ రావట్లేదు. షాపింగ్ చేద్దామన్న హ్యాపీనెస్ కానీ చాలా ముడి వేసుకున్నాను. ముడితోనే వచ్చే పాత డ్రెస్ వేసుకున్నా అంతే వెళ్ళా. అంటే బాబుకి జ్వరం వచ్చేలేక పని పోయి వచ్చాడు. ఇంకా అంతే మురుగుగొడ్లతో వచ్చాడు. అంత బాధతో వెళ్ళాం అనమాట. అయినప్పటికీ తర్వాత షాపింగ్ చేద్దాము ఏమైంది అనుకున్న ఆలోచన వస్తున్నా కూడా ఎందుకంటే మనసు ఒప్పట్లేదు. ఈ పిల్లల్ని పెట్టుకొని బాగా లేకుండా నీరసంగా ఉంటున్నారు కదా. ఇంకా మనం కూడా పిల్లలు బాగుంటేనే మనం కూడా బాగుండేది, చాలా హ్యాపీగా చేసుకునేది. అందుకని చెప్పేసి షాపింగ్ వద్దులే, ఒక వారం డిలే చేసుకుందాం. ఒక వారం తర్వాత పిల్లలందరూ హుషారుగా ఉంటారు, మనం కూడా బాగుంటాం. పోయి ఎంజాయ్గా షాపింగ్ అనేది చాలా సంతోషంగా చేసుకోవాలి రాజీ. అలాంటప్పుడు ఇప్పుడు షాపింగ్ డ్రాప్ చేసేసుకొని పిల్లల్ని రికవర్ చేసిన తర్వాత చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో షాపింగ్ అయితే ఆపేసేసాము. ఇప్పుడేమో రాజకుమారి ఉదయాన్నే మిరియాల చారు ఒకటాను, తర్వాత చింతకాయ పచ్చడి నిండి మిరియాలతో చేసింది. ఇంకా మేము భోజనం పిల్లలు సాసు కూడా బాగా ఇష్టంగా తిన్నాడు మిరియాల చారుతో. నేనేమో ఇంకా చింతకాయ పచ్చడి అంటే నాకు కూడా ఇష్టం కాబట్టి మేము అందరం భోజనం చేస్తా ఉన్నాం. కానీ రాజకుమారి ఏమో బావా నువ్వేమో బాబుకి జ్వరం వచ్చింది, వాడికి జలుబు అని తగ్గినాయి. కానీ ఇప్పుడు జలుబు కొంచెం కొత్త గొప్ప ఉంటుంది కదా, వాడికి మరి పండు మిగల పచ్చడి చింతకాయ పచ్చడి తిన్నా, మిరియాల చారు తిన్నా, చింతపండే కాబట్టి అది నేను తినకూడదు, ఫుల్ ఆకలి అవుతా ఉంది. నీ పొద్దు నుంచి నేను చెబితే మళ్ళీ నువ్వు ఇలా తింటేను మళ్ళీ నువ్వు నన్ను అరుస్తావని చెప్పేసి నేను ఏం తినలేదు, నాకు ఫుల్ ఆకలిగా ఉంటుంది బాగా అని పోయి కూరగాయలు తీసుకురాపు అంటే ఇంకా ఉదయం నుంచి నాకు చెప్పలేదు. నేనేమో ఉదయాన్నే నేనేమో ఫస్ట్ రాడ్ బిల్డింగ్ పనికి వెళ్ళా. తర్వాత వచ్చేసేమో గిన్నెలు కొయ్యడానికి వెళ్ళాను. తర్వాత వచ్చి ప్రేయర్కి వెళ్ళాము. తర్వాత 1 గంట అలాగా వాల్చుకొని రెస్ట్ తీసుకున్నాను. సరే రాజీ ఇప్పుడు పోయి నేను కూరగాయలు తీసుకొస్తాను. కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు సండే పిల్లలకి స్పెషల్గా చేసి పెట్టు, వాళ్ళ కోసం మెత్తటి చపాతీలు చేసి పెట్టు సరేనా. చపాతీ పిండి తీసుకొస్తాను, అలానే కూరగాయలు తీసుకొస్తాను. వాటికి సంబంధించిన కుర్మా, మిల్లి మేకలు. ఇప్పుడు మనం మాంసం తినలేకపోయినా మాంసం లాంటివి ఉంటాయి కదా మిల్లి మేకర్లు, అది మిల్ మేకర్స్ అంటారు. వాటిని తీసుకొస్తాను, వాటితో కూర చేయి గ్రేవీగా. సరే భోజనం చేద్దాం అందరం కలిసి సరేనా. పిల్లలు కూడా అందరూ బాగా ఉన్నారు. అది కాక కట్ల పొయ్యి మీద అంటే 3 రోజులు అవుతుంది గ్యాస్ బుక్ చేసి కూడా పేమెంట్ కూడా ఆన్లైన్ చేసి కూడా. నేను శనివారం ఏమో నేను దగ్గర లేను, అక్కడ పోయి తీసుకురావాలన్నా కూడా. అక్కడ వాళ్ళు తీసుకురావాలంటేనేమో సోమవారం తీసుకొస్తాను, ఈరోజు ఆదివారం లీవ్ కదా, అందుకని చెప్పేసి అది డిలే అయిపోయింది. రేపు వాళ్ళు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా నేను పోయినా తీసుకొస్తాను గ్యాస్ బండ. నేను పోయి త్వరగా తీసుకొస్తాను. ఆ లోపల పిల్లలకి పోయినా నీళ్ళు పెట్టుకో, వాళ్ళకి నీళ్ళు పోతుంది మరి. నేను పోయి తీసుకొస్తాను మరి. సరే సరే అండి, త్వరగా కారం చెల్లి కూరగాయలను రాజకుమారి కుర్మా చేస్తూ ఉంటుందిగా. ఏ కుర్మా చూద్దాం, టేస్ట్ చేద్దాం ఈరోజు. అంటే జ్వరం తగ్గిపోయినా కానీ ఒక 4 రోజులు నేను భోజనం కూడా సరిగ్గా చేయలేదు. ఆకలి అనేది ఇంకా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే ఏం చెప్పగలుగుతాం. సరే పదండి రండి. కార్మంచేరి వచ్చేసాము. ఈ లొకేషన్ అంతా కార్మంచి ఏరియా. టిఫిన్ చేస్తున్నాం అనమాట. సార్ తీసుకో. పునుగులు అంటే ఇష్టమా? తిను. త్వరగా తినేసి సరుకులు తీసుకుని వెళ్దాం ఓకేనా. అమ్మకు టిఫిన్ తీసుకెళ్దామా? 1 రూపాయలు పునుగులు కట్టిద్దాం. అమ్మాయినో అబ్బాయి అంటారు, పిల్లలు అంటారు. ఏం తింటావు ఇంకా? మళ్ళీ పునుగు తింటావా, గ్యారే తీసుకుంటావా? కూరగాయలు అక్కడే ఉండే, కూరగాయలు తీసుకుని వెళ్దాం సరేనా. చపాతీ తింటావా? చపాతీ తీసుకుని వెళ్దాం. ఆడ కొట్టుంది, బియ్యం కట్టాను, సరుకులు కొన్ని తీసుకుని వెళ్దాం సరేనా. పునుగు తిన్నాక మళ్ళీ గ్యారా తిను. గ్యార్ సూపర్ అండి. అల్లం అలానే తర్వాత పొట్లకాయ, టమాటా, పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసేమో పుదీనా, ఇంకా బంగాళదుంప ఏం తీసుకున్నా. ఎంతనే
135. సరేలే. కూరగాయలు తీసేసిన తర్వాత ఇంకా సరుకులకు వచ్చా. ఇంకా ఉప్పు కారం పసుపు అలానే ముఖ్యంగా బియ్యం కట్ట అవి కూడా తీసుకుని వెళ్ళాలి. తర్వాత వచ్చేసేమో ఇంకా గోధుమ పిండి మిల్లి మేకర్లు అవన్నీ తీసుకొని బయలుదేరదాం. ఏమనికా నేనేం చెప్పాలి పెద్ద నాప్సా అని చెప్పాలి అంటాడు. ఏంటంటావు రాజే? కూరగాయలు తీసుకోముందు. కూరగాయలు జాగ్రత్త పడుతుంది, వేస్ట్ చేయకుండా. మళ్ళీ గేసుకుపోయింది లేదు. ప్రతిసారి బండి వల్ల రాసుకుపోవడమో లేకపోతే కూరగాయలు పోవడమో ఏదో జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ముందు ఆకలి అంటా ఉన్నావు కదా, టిఫిన్ తీసుకొచ్చా. పునుగులను బజ్జీలు ముందు పిల్లలను మీరు తినండి, తిన్నాక చేసుకోవచ్చు మేము ఇద్దరంగా. ఏదిమా అయ్యో తీసుకో. పిల్లడికి బిస్కెట్ పెట్టి తీసుకొచ్చా. ఇదిగో బా తీసుకో బా. వస్తున్నామా? పిల్లలు పెట్టకూడదు. శ్వాసం తీసుకోమ్మా, తీసుకో. తినండి, తిన్నాక తొందర కానీ మరి వంటలు. నాకు బజ్జీ ఒకటి, బటర్ ఒకటి పెట్టి. ఆమె ప్లేట్ అంటే ఇవ్వండి. రొట్టెలు చేయడం అయిపోయిందా? పెన్ను పెట్టావుగా? ఆయిల్ లేకుండా కలుద్దాం. ఆయిల్ లేకుండా? ఆయిల్ కొంచెం వెయ్యి, అంటే సగం అయ్యి సగం వెయ్యి కాలు. కూర వచ్చిందిగా, సూపర్గా ఉంది. దీంట్లో పుదీనా కరివేపాకు కొత్తిమీర వేయలేదా? ఇప్పుడు వేసినా మరి? కర్రీ సూపర్గా ఉంది, పుదీనా ఫ్లేవర్తో. చపాతీలు వేసావుగా?